ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసిపెట్టి ఉంటుందని అంటారు. ఎక్కడ ఉన్నా ఆ గింజ అతని నోటికి చేరుతుంది. ఇది అక్షర సత్యం. పేరున్న వాణ్ణి ఏ శక్తి ఆపలేదు. ఈ శక్తి ఒక మారు భిక్షగాన్ని కోటీశ్వరుని కూడా చేస్తుంది. ఎవరికి చేరాలో వారికి చేరినప్పుడే దానికి అర్థం పరమార్థం. మనం అనుకుంటూ ఉంటాం నోటికాడి కూడు లాగేసుకున్నారు అని. రాసిపెట్టి లేనప్పుడు ఎన్ని చెప్పినా వృధానే. మనం అవకాశం ఒకరికిస్తే ఆ దేవుడు అదే అవకాశాన్ని మరొకరికి ఉపయోగించుకునేలా చేస్తాడు. భగవంతుడి మీద నమ్మకం ఉంచితే చాలు, అన్ని ఆయన్నే చూసుకుంటాడు. దీనికి మనం చేయవలసింది కేవలం సంపూర్ణ శరణాగతులం కావడమే. ఇలా ఎలా అవ్వగలమంటే సాధనతోనే సాధ్యం. అయ్యా నువ్వు తప్పించి వేరే దిక్కు లేదని చిన్నపిల్లాళ్ళ ఆయనను వదలకుండా పట్టుకుంటే చాలు, కరుణించి ముందుకు తీసుకెళ్తాడు. దీన్ని ఆ భగవంతుడు ఓ చిన్న కథ రూపంలో మనకు తెలియజేశాడు. ఆ కథ ఏంటో చూద్దామా? అనగనగా ఓ రాజ్యం. ఆ రాజ్యాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజుకు నిత్యం ఓ శివాలయానికి వెళ్ళడం అలవాటు. ప్రతిరోజు ఉదయాన్నే ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తుంటాడు. దేవాలయం కొండపై ఉంటుంది. రాజు కొండమెట్లు ఎక్కుతున్న సమయంలో ఆయనకు ఇద్దరు భిక్షగాళ్ళు తారసపడతారు. ఒకతను ఆలయానికి వచ్చిపోయే వాళ్ళని చూస్తూ ధర్మం చేయమని అర్థిస్తూ ఉంటాడు. రెండో వ్యక్తి భగవంతుడు కొలువైన ఆ కొండపైకి చూస్తూ స్వామి నువ్వే దిక్కు అని ఎవరిని ఏమీ ఆశించకుండా కూర్చొని ఉంటాడు. ఇచ్చింది తీసుకుంటాడు, లేదంటే లేదు. ఈ విషయంపైనే రోజు ఇద్దరు భిక్షగాల మధ్య వాగత్వం జరుగుతుంది. అడగకుంటే ఎవరైనా ఎందుకు ఇస్తారు అని అంటాడు మొదటివారు. భగవంతుడు ఇవ్వాలి అనుకుంటే ఇస్తాడు, లేదంటే ఇవ్వడు. ఇచ్చే వాటిని కూడా వెనక్కి పంపించేస్తాడు అంటాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగత్వం జరిగినా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంటుంది. అయితే రాజుగారు వీరిద్దరిని గమనించి ఓ రోజు మంత్రిని పిలిచి ఓ కుండలో పాయసం, అందులో ఓ బంగారు నాణెం ఉంచి రోజు అర్థించే వ్యక్తికి ఇవ్వమని చెప్తాడు. రాజుగారు చెప్పినట్లుగానే మంత్రి కుండను వచ్చిపోయే వారి వైపు చూస్తూ భిక్ష అడిగిన వ్యక్తికి ఇస్తాడు. నవ్వుతూ పాయసం కుండను తీసుకొని గబగబా తిన్నంత తింటాడు. ఆకలి తీరగానే ఆ కుండను ఎదురుగా ఉన్న భిక్షగాడికి అందించి దేవుడు ఇస్తాడని నమ్ముతూ వస్తున్నావు కదా, ఏది ఏ దేవుడు నీకు ఇచ్చాడు, ఇదిగో నాకు ఇచ్చింది నీకు కూడా ఇస్తున్నా తీసుకో అంటూ కుండనిచ్చేస్తాడు. కుండను భగవంతుడిచ్చిన భిక్షగా భావించి ఆ కుండను తీసుకొని వెళ్ళిపోతాడు. మరుసటి రోజు రాజు గుడికి వచ్చి కుండను ఏం చేశావని అడుగుతాడు. తాను తిని మిగిలిన దాన్ని దేవుడిస్తాడు అని నమ్ముతూ వస్తున్న ఎదురుగా ఉన్న సాటి భిక్షగాడికి ఇచ్చారని, ఇప్పటి వరకు మరలా అతను రాలేదని అంటాడు. ఆ మాట విన్న రాజు పక్కనే ఉన్న మంత్రి వైపు చూసి నవ్వుతూ గుడిమెట్లు ఎక్కుతూ వెళ్ళిపోతాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.